నగరంలో నిన్న రాత్రి 25 సంవత్సరాలున్న ఓ యువతి అతి దారుణంగా హత్య చేయబడింది. ఈ హత్యకి ఇంతకు ముందు జరిగిన హత్యకి ఏదైనా సంబంధం ఉందా? అసలు ఈ 2 హత్యలు చేసింది ఒక్కరేనా? ఒకవేళ ఒక్కరే అయితే అమ్మాయిలు మాత్రమే ఎందుకు హత్య చేస్తున్నాడనే ప్రశ్నకి సమాధానం ఇంకా దొరకలేదు. ఈ కేసు మీద విచారణ జరిపించడానికి అసిస్టెంట్ కమిషనర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అమ్మాయి సార్ ఆ ఇన్వెస్టిగేషన్ లో సార్ అమ్మాయిని ఎవరు హత్య చేసి సార్ పైన రూమ్ లో సార్ ఏంటి సార్ ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటే ₹100 లంచం ఇచ్చి వెళ్తున్నాడు. ఇటువంటి క్రైమ్ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఐడియా ఇచ్చి మా బుర్ర పాడు చేయకూడదు కదా, అందుకే 100 మంది ఇచ్చి మీ నోళ్ళు మూయిస్తున్నారు. ఆడవాళ్ళు మన కనులు. ఆ అమ్మాయి శరీరంలో భయపడకుండా తొందరపడకుండా 17 చోట్ల బ్లడ్ క్లాట్ అవడానికి ఇంజెక్ట్ చేశాడు సార్. కానీ ఉద్రేకంతో చేసిన హత్యలాగా లేదు సార్. ఒక్కొక్క దెబ్బలోనూ మార్కులు కనిపిస్తున్నాయి సార్. ఈ హత్య చాలా బ్రూటల్ గా జరిగింది. ఆ అమ్మాయి మొబైల్ ని ట్రేస్ చేసినప్పుడు యాక్చువల్ గా తను చనిపోవడానికి 15 నిమిషాల ముందు ఒక కుర్రాడితో మాట్లాడింది. ఆ కాల్ ని ట్రేస్ చేయాలని ట్రై చేశాం, కానీ అది ఇంటర్నెట్ వాయిస్ కాల్ సార్. ఐస్ ని డ్యామేజ్ చేశాడు సార్. ని కట్ చేశాడు. కట్ చేసిన ఫింగర్ లో పాయిజనస్ కెమికల్ ఉంది సార్. అందువల్లనే చీమలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి సార్. సో కళ్ళు ఈ రెండే ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ క్లూస్. ఇది కళ్ళు కనిపించిన వాళ్ళు రాసే బ్రెయిలీ స్క్రిప్ట్. సార్ అందులో ఏం రాసుంది? అమ్మాయిలకు ఆపదొస్తే మహిళా సంఘాలు వస్తాయి, అబ్బాయిలకు ఆపద వస్తే భగీరా వస్తాడు. ఇవన్నీ చేసేవాడు ఒక సైకోపాత్ అయి ఉంటాడని అనుమానంగా ఉంది. హూ ఇస్ దిస్ భగీరా? మీకు విషయం తెలుసా లేదా? ఏమైందిరా? ఏంటో చెప్పు. మీ అమ్మాయి గర్భంతో ఉందట. మీ పరువు పోయినది. ఇప్పుడు పెళ్లి ఆగిపోయినది. తలుపు తీరా యోగేష్, తలుపు తీరా. వద్దురా రే. ఎందుకురా ఇలా చేసావు? కొట్టురా, బాగా కొట్టు. నువ్వు అప్పుడే చెప్పావు అది మనకి సెట్ అవ్వదు అని. నేనేరా వెళ్ళలేదు. దానికి ఏమైందిరా ఇప్పుడు? చూస్తే హ్యాపీ అయిపోతుంది. పెట్టుకుని ఊరికే ఉండలేవా? సరే గాని నైట్ ఇక్కడే కదా ఉంటావు? ఏంటిది కొత్తగా గిఫ్ట్? అదా ఆ యోగేష్ పిచ్చోడు సర్ప్రైజ్ చేస్తానని చెప్పి ఏదో ఒకటి చేసి వెళ్తాడు. వాడెవడు నాకు తెలియకుండా? వాడొక ఎంటర్టైన్మెంట్. ఊరికే టైం పాస్ కి రా. వాడిని అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాను. ఇవన్నీ ఎందుకు నువ్వు పట్టించుకుంటున్నావు? అయితే నేనెవరు? లవరా? నోడా? బాయ్ ఫ్రెండా? లేదు. బాయ్ బెస్టియా? లేదు. సరే పెసవలేదా చెప్పు. వాళ్ళంటి పేదింటి పిల్లలనంతా ఎమోషనల్ సైడ్ కి మాత్రమే యూజ్ చేసుకోవాలి, చేయనివ్వకూడదు. నీ గురించి తెలియదా నాకు? దాన్ని అలా చూసి నేనేలా ప్రాణాలతో ఉంటాను. దానికి నువ్వెందుకు రాసావాలి? మోసం చేసింది అదే కదా, అదే రాసావాలి. తనెలా చేస్తుంది? తనని చంపమంటున్నావా? నువ్వు చంపనక్కర్లేదు. ఇదిగో ఇతను చేస్తాడు. అలాంటి మోసం చేసే అమ్మాయిలను చంపడానికే ఉందిరా ఈ యాప్. నేనేం చేయాలరా? నీ నేమ్ టైప్ చెయ్యి. ఎన్నాళ్ళగా లవ్ చేశారు? 2 ఏళ్ళు. టైప్ చెయ్యి. వేరేం అడుగుతుంది? ఎలా మోసం చేసిందని అడుగుతోంది. ప్రూఫ్ ఉందా? ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారా? వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఉందా? ఉందిరా. అప్లోడ్ చెయ్యి. లోడింగ్ నస్తుందిరా. బగీరా వస్తాడని వచ్చింది. దీని తర్వాత అతను చూసుకుంటాడు. పద. నీకెంత ధైర్యం ఉంటే బయటకెళ్ళి నా గురించి తప్పుగా మాట్లాడతావు? నిన్నెప్పుడు ప్రేమించి మోసం చేశాను?
ఇంతటితో ఆపే. దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నేను నిన్ను చీట్ చేశానని బయటకు వెళ్ళి చెప్పావనుకో, రౌడీల చేత నిన్ను హత్య చేయించేస్తాను. స్టూపిడ్. హత్య చేస్తారా? ఊరికే సరదా కలా అన్నాను సార్. ఓ, సరదాకే చంపేస్తారా? నాకది అలవాటు లేదు సార్. హత్య చేయడం మీ అలవాటా? ఆహా, మీరు? అది నేను కాదు సార్. అంటే నేను ఆహా, అలా చూడకండి సార్, భయం వేస్తోంది. ఊరికే జోక్ చేశాను అంతే. ఎన్ని రోజులని మనం ఫోను ఫేస్బుక్ లోనే మాట్లాడుకుంటాం. ఫస్ట్ టైం మీటింగ్ కదా, అదే నార్మల్ గా ఉండకూడదు అనుకున్నా. అందుకే సరదాగా జాలీగా ప్రాంక్ చేశాను. బై ద వే, ఐ మిస్టర్ దేవా. రమ్య. ఇలా మాట్లాడే అమ్మాయిలు పడగొడుతున్నాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యే వారిని నేనెప్పుడు మీట్ అవ్వను సార్. కానీ మీరు సైకాలజీ గురించి వేసే పోస్టులన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎస్, సైకాలజీ నా పర్సనల్ ఇంట్రెస్ట్. పోయిన వారం బ్రెయిన్ హ్యాకింగ్ అనే ఒక టర్మ్ గురించి మీరు ఒక పోస్ట్ వేశారు. దాని గురించి డీటెయిల్డ్ గా చెప్తారా? బలేరుకున్నాడు. ఏదో అనుకుని ఉంటావు కదా, కొట్టే కొట్టే. అదే చెప్తాం. ఒకరు లేని విషయాన్ని ఉంది అని డెఫినెట్ గా బిలీవ్ చేయించి ఆ బిలీఫ్ లోకి వెళ్ళి దాన్ని బ్రేక్ చేయడమే అదే బ్రెయిన్ హ్యాకింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చిన్న వయసులో వెర్షన్ ఇక్కడే ఉన్నట్టు బిలీవ్ చేస్తున్నాను. నేను నిజంగానే నమ్ముతున్నాను. అవును, మీరు కూడా అలా నమ్మండి చూద్దాం. జస్ట్ ట్రై చేయండి. నమ్ము 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 నమ్ము. నమ్ముతున్నాను సార్. ఎస్, దేర్ యు గో. ఈమె నమ్మింది. ఇప్పుడు కూడా మీరు చాలా అందంగా ఉన్నారని అంటున్నాడు. నేను ఎప్పుడు చెప్పాను? ఓహో, ఇంకేమంటున్నాడు చిన్న పిల్లాడు? మీరు నన్ను సారు సారు అని పిలుస్తున్నారు కదా, ఆ పిల్లాడికి అస్సలు నచ్చలేదు. మిమ్మల్ని ఇంకెలా పిలవాలంట పిల్లాడికి? స్వీట్ హార్ట్, హనీ. యా, ఐ నో, కొంచెం బిడియంగా ఉందా? గర్ల్స్, మీరే ఏదైనా ఆలోచించండి. సరే ఉండండి, నేనే మాట్లాడతాను. ప్లీజ్ గో హెడ్. ఏంట్రా? ఏంటి, నిజమా? ఓ, సరే 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 సరే. నేను లూసా, ఇది లూసా? ఫస్ట్ మీటింగ్ కదా, నువ్వు పేరు పెట్టి పిలువు. పోను పోను బేబీ డార్లింగ్ అని ముద్దుగా పిలవమని అంటున్నాడు. షుగర్ వేయండి. మీరు బ్రిలియంట్ అండి. గుడ్, థ్యాంక్ యూ. అయ్యో, చూడు చూడు చూడు, అక్కడ చూడు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? ఈ అబ్బాయిని నమ్ముకున్నాము అంతే, ఊరికే మాట్లాడొచ్చు. అందరు అమ్మాయిల్ని ఒకే కాఫీ షాప్ కి పిలవద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఏమైందో. నేను వెళ్ళి వినొస్తాను చూడు. తనకు నువ్వే కొంచెం అడ్వైస్ చెయ్యమ్మా. కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక పార్ట్నర్ ని తీసుకువస్తే అతన్నే లవ్ చేస్తాను అని నాతోనే చెప్పింది. అతనితో క్లోజ్ గా ఉండమని చెప్పిందే నువ్వే కదా నాన్న. ఈ కంపెనీ డీల్ ముగిసేంత వరకే తను మన ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత నేనే అతన్ని బయటికి తోసేస్తాను. అంకుల్, తనకి నచ్చితే వదిలేయొచ్చు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? నువ్వు అతన్ని చూస్తేనే తెలుస్తుంది అతను ఒక రకం అని. అల్లుడు, హాయ్. అల్లుడు, ఇంట్లోకి రా. అద్దం తుడిచింది చాలు, అల్లుడు లోపలికి రా. దాని మీద మురికే లేదు, ఎందుకు తుడుస్తున్నావు? 1 minute. లేని అద్దాన్ని ఎంత తుడిచాడు? అల్లుడు, ఏంటి అల్లుడు కార్టూనే చూస్తూ ఉన్నావు పొద్దున్నుంచి? ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు అల్లుడు, ఇవ్వు. క్రికెట్ చూడాలి, టైం అయిపోతుంది. వదిలు అల్లుడు, వదలబడ్డా. అతను ఏదోటి చూసుకొనివ్వండి. ఏమైందమ్మా ఇతనికి? హరీష్, ఇట్స్ ఓకే. అయ్యో, అతని గురించి అన్ని తెలిసిపోయాయి. పరిగెత్తురా. చాలా ఒక్క పెడుతుంది కదా. నీ గురించి మాట్లాడుకుంటున్నారు. మస్కిటోస్. ఓకే, బాయ్. వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ డిన్నర్? డిన్నర్ నైట్ లాయర్ అమ్మని చూడడానికి వెళ్తున్నాం. నువ్వు నోరు మీరా. మస్కిటోస్. ఈవినింగ్ నేను కాస్త బిజీగా ఉంటాను, కాల్ చేస్తాను. ఓకే రే, వెళ్ళరా. డైరీ పోయి 3 రోజులు అవుతుంది. ఎక్కడ ఉందో వెతికావా? ఐ యామ్ సర్చ్ ఎవ్రీవేర్. ఎక్కడ దొరకలేదు.
మన పేపర్ షాప్ కుర్రాడు ఒక డైరీ దొరికిందని ఇచ్చాడమ్మా. ఆ డైరీలో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ని బట్టి పోస్ట్ ఆఫీసులో పోస్ట్ చేద్దామని వెళ్ళాను. దారిలో ఒక కారు వచ్చి గుద్దేసిందమ్మా. ఎందుకు నాన్న? పోగొట్టుకున్న వాళ్ళకి కావాలంటే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. మీరెందుకు వెళ్ళారు నాన్న? కళ్ళు కనిపించే వాళ్ళు పోగొట్టుకుంటే వెతుక్కుంటూ వస్తారు. కానీ ఇది నాలాగా కళ్ళు కనిపించిన వాళ్ళు రాసుకునే బ్రెయిలీ డైరీ. అవును నాన్న, ఇంట్లో ఇలాంటి డైరీలు మీరు రాయడం నేను చూసాను. సరే నాన్న, మీరు చదువుతూ ఉండండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. వచ్చాక నాతో చెప్పండి ఆ డైరీలో గొప్పగా ఏ ఉందో. ఆల్రెడీ సగం చదివేశానమ్మా. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సరే నాన్న, జాగ్రత్తగా ఉండండి. బాయ్. సైలెంట్ గా రా, ఎవరైనా చూస్తారు. త్వరగా రా, త్వరగా రా. ఇక్కడే ఉండుంటుంది. ఈ రోజు వాడి ఫోటో ఎలాగైనా చూసి తీరాలి. కేస్ స్టడీలో నా సైకోపాత్ ఫోటో దొరికింది. నా కేస్ స్టడీ ఎక్కడుందో చూడు. సరే, ఓకే ఓకే. గర్ల్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నారు? కేస్ స్టడీ రిఫరెన్స్. yes sir, చిన్న డౌట్ రిఫరెన్స్. ఇక్కడ ఫోటోస్ ఫైల్స్ దొంగిలించడానికి వస్తారా? నో గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? డోంట్ డూ ఇట్ అగైన్. ఊళ్ళో ఏమో హత్యలు చేస్తూ తిరుగుతున్నాడు, వీళ్ళేమో ఫైల్స్ వెతుకుతున్నారు. సారీ ప్రభు, ఈసారి కూడా నీకు యుఎస్ వీసా రిజెక్ట్ అయింది. వచ్చే వరకు వెయిట్ చేయగలుగుతాం. సార్ కాపాడండి సార్, ప్లీజ్ సార్. హాస్టల్లో ఉండే కొంతమంది కుర్రాళ్ళు నా వెంట పడుతున్నారు సార్. ప్లీజ్ సార్, కాపాడండి సార్, ప్లీజ్ సార్. సార్ బాయ్స్ హాస్టల్లో తాగేసి నా దగ్గర తప్పుగా నడుచుకోబోయారు సార్. దయచేసి కాపాడండి సార్. ఏ అమ్మాయి అయినా ఈ టైంలో బాయ్స్ హాస్టల్ కి వెళ్తుందా? నా బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే అని కేక్ కట్ చేయడం కోసం వెళ్ళాను సార్. బాస్, ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసని చెప్పండి సార్. తెలుసు సార్ కి తెలుసు. మీకు తెలుసు కదా సార్? చెప్పండి సార్. తెలుసు తెలుసు తెలుసు. తెలియదు సార్. ఏంటి సార్, ఒక అడ్వకేట్ అయ్యండి ఇలా చేస్తారండి సార్? నా బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టారు. అదే తెలియదని చెప్పారు కదా. రా, సార్ని వెళ్ళనివ్వు. ఎంతమంది అమాయకులు లవ్ చేసి మోసం చేస్తుంటావు. వెళ్ళి వాళ్ళ దగ్గర చిక్కుకో. సార్, నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. 8 ఏళ్ళుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను సార్. ఏమన్నావమ్మా? 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నావా? అవును సార్, 8 ఏళ్ళుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. కానీ ఒక్కసారి కూడా వాడిని టచ్ చేయనివ్వలేదు సార్. వాడిని టచ్ అయినలేదా? లేదు సార్. నమ్మలేకపోతున్నానమ్మా. కావాలంటే మీరు నా బాయ్ ఫ్రెండ్ ని అడగండి సార్. అవును సార్, అవును సార్. 8 ఏళ్ళుగా నన్నే లవ్ చేస్తుంది సార్. ఒక్కసారి కూడా టచ్ చేయనివ్వలేదు సార్. మీలాంటి వాళ్ళు ఎక్కడుంటారమ్మా? మీలాంటి వాళ్ళని ఇలా చూడటమే కష్టంగా ఉందమ్మా. ఎవరో తెలియదని చెప్పా, ఇప్పుడు మంచివాడిలా మాట్లాడుతున్నా? మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి మంచివాడిని కాను. నాకు అమ్మాయిలు చూస్తేనే పడదయ్యా. కానీ ఇలాంటి అమ్మాయిల్ని మనం కాపాడాలి, నాశనం చేయకూడదు. వదలండి రా, నన్ను వదలండి. అయ్యో, వాన 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 వాన. ప్రియా, నన్ను కాపాడండి.
హ్యాపీ బర్త్డే వర్షిని. బర్త్డేకి గిఫ్ట్ అంతా పంపించావు. నువ్వు నాకు అంత స్పెషల్. అవును గిఫ్ట్ ఎలా ఆ, ఉంది? బట్ కానీ ఆ టెడ్డీ బేర్ అదొకలాగా ఓకే, బట్ క్యూట్ గానే ఉంది. నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు బేబీ, వాట్ ఇస్ ఇట్? నేనే ఆ టెడ్డీ బేర్ అనుకుని కౌగిలించుకుని పడుకుంటావా?